ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వనమూలికల వైద్యం చేయబడును. గురూజీ కె శివరామరాజు గారు. సెల్ నంబర్ 9010940499. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఆహా, ఎంతటి అదృష్టం! మీనరాశి వారికి రేపటి నుండి 30 ఏళ్ల వరకు అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతోంది. అదృష్ట దేవత తలుపు తట్టనుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి 30 ఏళ్ల వరకు మీనరాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికర మార్పులు ఏమిటి? మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ అధికంగా ఉంటాయి. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. వీరికి గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. వీరు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది రచయితులుగా, లేఖులుగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. వీరికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. మధ్యవర్తిత్వ సంతకాల్లో ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇతరులను గుట్టిగా నమ్మి మోసపోతారు. వీరికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. మారుతున్న గ్రహస్థితి కారణంగా రేపటి నుండి 30 ఏళ్ల వరకు మీరు జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అన్ని రంగాలలోనూ విజయాలను సాధిస్తారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని అనుకున్న సమయం కంటే చాలా ముందుగానే పూర్తవుతుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత లాభాన్ని పొందగలరు. ఈ రోజు నుండి 30 ఏళ్ల వరకు వీరికి అద్భుతమైన రాజయోగం వరించబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు ఈ రోజు నుండి వ్యాపారంలో బాగా రాణించగలరు. తాము చేపట్టిన వ్యాపారం ద్వారా ఎన్నో ఆర్థిక లాభాలని పొందుతారు. మధ్యలో కొన్ని ఆర్థిక ఒడిదుడుకులను ఎదురైనప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. ఈ సమయంలో వీరికి వచ్చిన ఏ అవకాశాలు కూడా వదులుకోరు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాలలో రాణిస్తారు. కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేసే ఈ రాశి వారు ఈ సమయంలో బాగా రాణిస్తారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల మార్కెట్లను తీసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. వీరికి ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమాన వర్గం ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో వీరికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తన భాగస్వామితో విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఈ సమయంలో వీరు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులను గురవుతారు. ఈ రాశి వారికి చెందిన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సమయంలో వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు తాము కోరుకున్న విధంగా ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు. ఈ రాశి వారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరు నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మంచి ఫలితాలని అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థానాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి తగిన ఆలోచన చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీ యొక్క కోపం, ఉద్వేగం, మాట తీరుని అదుపులో పెట్టుకోవడం ద్వారా అనవసర నిర్ణయాలు తీసుకోవడం, సక్రమమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు.
అంతేకాకుండా వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనా పని చెయ్యాలంటే సంకోచిస్తూ ఉంటారు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో వీరికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని కోరిక అధికంగా ఉంటుంది. తద్వారా ఎన్నో కష్టాలు పడి తమను తాము రుజువు చేసుకుంటారు. వీరి విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. వీరిలో వచ్చే ఈ మార్పుల కారణంగా కుటుంబ సభ్యులు వీరి పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తారు. ఈ సమయంలో వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. వీరి కుటుంబానికి సర్వం తానై జీవనాన్ని సాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు. భౌతిక విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి ఎవరైనా ఏ పనైనా అప్పగిస్తే దాని సహనంతో పూర్తి చేస్తారు. ఈ సమయంలో వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. ఈ సమయంలో వీరి ప్రేమ వ్యవహారం సఫలీకృతం అవుతుంది. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. తద్వారా వీరి దాంపత్య సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. భాగస్వామితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కబెట్టడంలో కూడా సఫలమవుతారు. ఈ సమయంలో వంశపారంపర్యంగా ఆస్తులు ఏవైనా తగాదాల్లో కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే ఆ కేసులన్నీ తొలగిపోయి మీ యొక్క వంశపారంపర్యం ఆస్తి మీకు వస్తుంది. అదేవిధంగా వాహనాలని కొనుగోలు చేయడానికి, గృహాలను, భూములను కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో మీరు వస్తువుల్ని కొనుగోలు చేయడం ద్వారా కొంత ఆర్థికపరమైన లాభాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, ముఖ్యంగా దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం విష్ణు సహస్రనామాలను జపించడం, గణపతిని ఆరాధించడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తులవుతారు. రాగి రేకుపై చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంటిలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజలు చేయండి. తద్వారా దోషాల నుండి విముక్తి పొందుతారు. బుధవారం నాడు ఉపవాసం ఉండటం ద్వారా మంచి జరుగుతుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పాటించాలి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, మీకు తోచినప్పుడు ఏదైనా దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదనగా చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చెయ్యండి. ఒక శుభ తిథి ఉన్న బుధవారం నాడు మట్టి కుండను నదీ, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగుని రుమాలు పెట్టుకోండి. ఇది మీకు అదృష్ట బలాన్ని తీసుకువస్తుంది. సో చూసారు కదండి, రేపటి నుండి 30 ఏళ్ల వరకు మీనరాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా సిద్ధించబోతోంది, నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా వరిస్తుంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన మార్పులు ఏమిటి, మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.